Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ముగిసిన కిసాన్ గ్రామీణ మేళా వ్యవసాయ ఉత్పత్తులు మహిళా సంఘాల పాత్రపై చర్చ. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం, నిధుల ప్రకటన తప్ప అభివృద్ధి శూన్యమన్న ఎమ్మెల్సీ. ఆర్టీసీ ప్రయాణికులకు బతుకమ్మ దసరా ధమాకా, అదనపు బస్సులతో పాటు లక్కీ డ్రాతో బహుమతులు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్లో 3 రోజుల పాటు కొనసాగిన కిసాన్ గ్రామీణ మేళా నేటితో ముగిసింది. చివరి రోజు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన వక్తలు పలు సూచనలు చేశారు. బీజేపీ జాతీయ నేత పోల్సాని మురళీధర్ రావుతో పాటు పలువురు ప్రతినిధులు, అధికారులు హాజరై రైతులకు సలహాలు, సూచనలు చేశారు. వ్యవసాయ సాగు ఉత్పత్తిదారుల్లో మార్పు దిశగా కృషి చేస్తామని నిర్వాహకులు సుగుణాకర్ రావు తెలిపారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన కిసాన్ గ్రామీణ మేళా బుధవారంతో ముగిసింది. చివరి రోజు సాగు పద్ధతులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులపై చర్చ సాగింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, ఉత్పత్తులపై రైతులకు పలువురు సూచనలు, సలహాలు అందజేశారు. వరి ప్రత్యామ్నాయ పప్పు దినుసులు, నూనె ఉత్పత్తుల సాగు వల్ల కలిగే లాభాలను వివరించారు. పురికొల్పేందుకు అటువంటి యొక్క చర్యలు చేపడుతున్నాం. ఈరోజు చాలామంది వక్తలు హైదరాబాద్ నుంచి వచ్చారు, ప్రభుత్వ అధికారులు వచ్చారు, రిటైర్డ్ అధికారులు వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా సమూలంగా ఈ విషయాలు మేము చర్చించున్నాం. ముఖ్యంగా అసలు ఉత్తర తెలంగాణలోనే కాదు, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా కిసాన్ గ్రామీణ మేళా అంటే వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ వస్తు ప్రదర్శన కానీ ఇది కానీ జరగటం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన కరీంనగర్కి ఆ ప్రత్యేకత దట్టింది. అందుకని మనందరం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, మిగతా చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా గొర్రె పెంపకందారులు, మత్స్యకారులు కూడా ఇంత పెద్ద ఎత్తంగా వచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాంటి స్ఫూర్తితోటే ఇంకా మరలా మనం ఏదో ఒకరోజు మేము ఈ మేళా పెట్టి ముగించలేము. తర్వాత కూడా ఈ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వీళ్ళకి చేకూర్చి వీళ్ళ స్వావలంబన పెరిగి, వీళ్ళ ఆర్థిక పరిపుష్టి పెరిగి వీళ్ళంతటా వీళ్ళుగా మన ఒక ఉత్పత్తిదారులుగా, ఒక వ్యాపారస్తులుగా మార్చే వరకు కూడా మా యొక్క ఈ సహాయ సహకారాలు కిసాన్ జాగరణ నుంచి అందజేస్తున్నాం. అనూహ్య స్పందన ఉంది. మాకు చాలా సంతృప్తినిచ్చిన చర్యగా మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. మొదటి రోజు ఒక 7,000 మంది, రెండో రోజు ఒక 9,000 మంది. ఈరోజు సంఖ్య తెలవలసిన ఉంది. ఎంతైనా ఈరోజు కూడా 8 నుంచి 9,000 మంది ఉంటున్నారు. రోజు ఒక 6 నుంచి 7,000 మంది భోజనాలు చేస్తున్నారు. ఇంతమందికి మేము అన్నీ కూడా భోజనాల సౌకర్యంతో పాటు అన్ని వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా, స్టాల్ ఓనర్స్ కానీ వచ్చిన సందర్శకులకు కానీ ఇబ్బందులు కలగజేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. స్వశక్తి సంఘాల ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు మేళా నిర్వాహకులు సుగుణాకర్ రావు. సీడ్స్, ఇతర ఆహార ఉత్పత్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ఎదగాలని సూచించారు. కరీంనగర్లో రీసెర్చ్ ట్రేడింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేశారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. నేను ఈరోజు మన కిసాన్ మేళా గురించి ఇక్కడ వచ్చేయడం జరిగింది. నేను చూసింది ఏంటంటే ఓన్లీ ఏమన్నా మన గొర్రెల పెంపకం గురించి విన్నాను. బాగానే ఉన్నది. అలా సబ్సిడీ కూడా బాగానే ఉంది. చేపలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మేము ముందు దాని గురించి తెలుసుకొని చేయగలుసుకుందాం అనుకుంటున్నాం. ఆ రైతులకు ఉపయోగపడతాయి. దాదాపు ఇటువంటి కార్యక్రమం ఎంతో మేలే రైతులకు. ఇది ప్రతి సంవత్సరం మేము ఎట్లా ఈసారి వచ్చినాం కాబట్టి మళ్ళీ తప్పకుండా రాగలను. ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మేము ఈరోజు వచ్చిన నేను రైతులకు ఇలాంటి అవగాహన సదస్సులు చాలా బాగున్నాయి. మేము వచ్చి కూడా ఈ రైతులకు
మన రోటావేటర్స్ కానీ మన వరి యంత్రాలు కానీ సీడ్స్ కానీ అన్నీ ప్రత్యేకంగా మంచిగా మాకు అనిపించినాయి. చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా చెత్తబుట్టకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలవాలని కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తొత్తులుగా పనిచేసే వాళ్లకే పోస్టింగులు ఇచ్చుకున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులకు ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంగిలి మెతుకులకు ఆశపడే నీచమైన పార్టీ ఎంఐఎం అని చెప్పిన బండి సంజయ్ దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఇచ్చిన నిధులు చూపెట్టమని చెప్పండి. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. సొమ్మొక్కరిది అన్న కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమంటే భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటారు. గొప్పల ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. మన గ్రామాల్లో ప్రజలు పరిశీలిస్తున్నారు. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వము. 2014 నుంచి 8 సంవత్సరాలు రైతులను నమ్మించారు. పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏందని చెప్పి ఇలా వాగిరి మొరిగిరి అందరూ కూడా. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రాల పర్యటన ప్రారంభించిందో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము పర్యటన ప్రారంభించినాం. దాడులు ప్రజలు చేసిర్రు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీసుల ద్వారా కొట్టించారు. వాళ్ళు రాళ్ళేసారు. కానీ ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి. దాడుల ద్వారా ఏం దాడులు జరుగుతున్నాయి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి, కొనేది గోనె సంచి పైసలు కేంద్రం ఇస్తున్నది. దశాబ్ద కాలం తరువాత బీఆర్ఎస్ పాలనకు ఈ ఎన్నికలతో చర్మగీతం పాడబోతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ వస్తుందని ఆగమేఘాల మీద బీసీ బంధు, దళిత బంధు ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారని దుయ్యబట్టారు. గృహ నిర్మాణానికి 12,000 కోట్లు కేటాయించిన కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు. 6 నెలలుగా దళిత బంధు స్కీమ్లో ఎవరికీ లబ్ధి చేకూరలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేటాయించిన నిధులను ఆ ఏడాదే ఖర్చు పెట్టే విధంగా చట్టం తెస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడబోతుందని చెప్పని ఓ మంజూరు కాగితం అయితే ఇచ్చిన నువ్వు దాన్ని ఏం చెప్తావు చేసుకో, మాకు సంబంధం. ఆనాడు ఏదైతుందో గతాన్ని కూడా ఒకసారి నేను మీకు దృష్టి పట్టుకొస్తా. ఇల్లు మంజూరు చేస్తే ఏదైతుందో 30 సిమెంట్ సంతులు ఇచ్చింది. ఓ 10,000 రూపాయలు నాకు సుతార్లకనో లేకపోతే బేస్మెంట్ బండ అప్పటి ఉండేటువంటి ఒక నిర్మాణ అంచనా వ్యయం పరిగణలోకి తీసుకొని నేను చెప్తున్నాను. మహిళా సంఘాలతో అప్పిప్పించిండ్రు. నువ్వు కాగితం ఇచ్చి చేతులు దుట్టుకున్నావు తప్ప ఎవరు ₹1 సాయం చేసినా నువ్వు గడకపో బేస్మెంట్ అని చెప్పండి అని ముగ్గు వచ్చేటప్పుడు దిక్కులేదు. నువ్వు కాగితం చేతులు పెడతా ఏమన్నా ముగ్గు పోయాలని పోయేస్తే ముగ్గు వస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందా? దేశంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేని రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే తెలంగాణ. మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం విశిష్టత ఏంటి అని అంటే మొత్తం దేశంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం. ఇది ప్రత్యేకత తెలంగాణ. ఇది ఒక్కసారి బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా. ఆడపిల్లల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి అన్నారు. కరీంనగర్ వాల్మీకి పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్, వాల్మీకి విద్యాలయం సంయుక్తంగా బతుకమ్మ, దసరా పండుగలను జరిపించారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా సంక్షేమాధికారి సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపైన వివరించారు. బాల్య వివాహాల నిషేధం తదితర అంశాలపై స్లోగన్స్ను నేర్పించారు. పెళ్లి వయసు వచ్చేంత వరకు చేసుకోబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఆడపిల్లల భద్రతకై చైల్డ్ లైన్కు ఫోన్ చేయాలని సూచించారు జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి. బాల్య వివాహ రహిత భారతదేశమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. లైంగిక వేధింపుల నుండి ఆడపిల్లలను రక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సుమారు 10,000 పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు అన్నారు. సిడబ్ల్యూసీకి ట్రస్మా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖాధికారి సరస్వతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ధనలక్ష్మి, చందన, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇతర లైంగిక వేధింపుల నుంచి కానీ అనేక కోణాల్లో వారిని రక్షించడం కోసమే ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పాఠశాలకు రావడం, ఈ కార్యక్రమం జరపడం
చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 పాఠశాలలో కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే ఒక 35 లక్షల మందికి ఈ కాన్సెప్ట్ను తీసుకెళ్లడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో. అలాగే ఒక 4 లక్షల మంది ఉద్యోగులకు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అంటే వాట్సాప్ కానీ, ఈమెయిల్ కానీ, ఈవెన్ పోస్టుల ద్వారా అనేక మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మరి దీనికి సంతోషిస్తూ ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రం తరపున వాల్మీకి నందిని విద్యా సంస్థల ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం, ప్రతిజ్ఞను రిలీజ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ రాబో రోజుల్లో బాలికలను రక్షించే విధంగా, బాలికలకు బాల్య వివాహాలను దూరం చేయడం విధంగా, అలాగే వారిని అబ్యూస్ కానీ బాల్య వివాహ రహిత సమాజ దిశగా మనము చర్యలు చేపడుతూ ఈరోజు పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళల్లో వీసీపీసీలో కూడా ప్రతి గ్రామంలో మనము ఒక ప్లెడ్జ్ తీసుకుంటా ఉన్నాము. బాల్య వివాహ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటూ ప్రతి చోట అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బాలికలకి 18 సంవత్సరాల వివాహం చేయకుండా ఒక అవేర్నెస్ రావడం కొరకు అందరము కలిసి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయితే కూడా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ కూడా అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు. కరీంనగర్ కిమ్స్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ రవీందర్రావు హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. కరీంనగర్లోని కిమ్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడుతూ కష్టపడి చదివి వృద్ధిలోకి రావాలని సూచించారు. నైపుణ్యత అప్పటికప్పుడు వచ్చేది కాదని సాధన చేస్తేనే వస్తుందని చెప్పారు. వృత్తిని ప్రేమిస్తే నైపుణ్యత దానంతట అదే వస్తుందని వివరించారు. నిరాశ నిస్పృహలతో ఏదీ సాధించలేమని చెప్పారు. గ్రామీణ యువతకు మంచి అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మా విద్యార్థులందరికీ మరొక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణ కొద్దీ పద్ధతి ప్రకారము కష్టపడుతూ పోతే వాటంతట అవే విజయాకాలు వస్తాయి. మీరు తప్పకుండా కష్టపడాలి, మీరు ముందుకు పోవాలి. మీరు ముందుకు పోయి మీ బంధువర్గానికి, మీ కుటుంబానికి, గ్రామానికి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి, మీ దేశం యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని, అట్లాంటి ఒక శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశించడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల నుండి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల చాలామంది కూడా సెలెక్ట్ కావడం జరిగింది. వారి లోపల కొందరు మాత్రమే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమని వాళ్ళందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ తమ విభాగాలలో కష్టపడి ఇంకా ముందుకు పోయి ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ సాధించి మా దగ్గరికి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలని, ఇక్కడ జిల్లాకు సర్వీస్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. వీరందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సమాజంలో పాలుపంచుకొని క్రమశిక్షణకు ముందుకు పోవాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ను ఓడించాలని యువతకు పిలుపునిచ్చారు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ అలీ ఉల్లా ఖాద్రి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐవైఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
యువకులను వంచించి మోసం చేసిన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు. చర్చకు రావడానికి నువ్వు చెప్పు అందులో ఉన్నటువంటి ఎన్ని అంశాలను పూర్తి చేసాం. డబల్ బెడ్రూమ్ల సంగతి ఏమైంది? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను అభివృద్ధి చేసినట్టు ఏదైనా ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? 3 కోట్ల ఉద్యోగాలు ఏమైంది? అదేవిధంగా గ్రామ ప్రాంతంలో మండలానికి ఒకటి మెయిన్ బిల్డప్ హాస్పిటల్ కట్టడంలో సర్కారు కావున ఏమైంది? అసలు నువ్వు మాట్లాడినటువంటి ఓఎస్ఎస్ స్కాలర్షిప్ ఇస్తాను ఏమైంది? మీరు ఇచ్చినటువంటి గత మీరు చూడండి, మీ ఇంట్లో ఇచ్చిపోతారు కలబత్తం కలిసి 5 సంవత్సరాల మీద ఉన్నటువంటి పాయింట్ చూడండి. ఈ పాయింట్లలో ఈయన చెప్పింది వాగ్దానాలు. ప్రయాణికులకు మరో ధమాకా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. బతుకమ్మ దసరా పండుగలకు గిఫ్ట్ స్కీమ్ను తీసుకొచ్చింది. గత రాఖీ పౌర్ణమికి వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకొని ఈ దసరాకు ఆఫర్ ప్రకటించింది సంస్థ. ఈ నెల 21వ తేదీ నుండి 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి 9,900 విలువ చేసే గిఫ్ట్ను లక్కీ డ్రా ద్వారా అందుకోనున్నారు ప్రయాణికులు. ఈ స్కీమ్ వల్ల ఆర్టీసీ సంస్థకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. సద్దుల బతుకమ్మ దసరా పండుగలకు హైదరాబాద్ నుండి స్వస్థలాలకు వస్తూ ఉంటారు ఉద్యోగులు, వివిధ వర్గాలు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడంతో పాటు లక్కీ డ్రా ద్వారా బహుమతులను ప్రకటించింది సంస్థ. అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సుల ద్వారా సౌకర్యాలను కల్పిస్తోంది సంస్థ. ఈ నెల 21 నుండి 23 వరకు హైదరాబాద్ నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎక్కువ మంది ఉద్యోగులు వస్తారు. పండగ తర్వాత తిరిగి ఈ నెల 30 వరకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరుకుంటారు. సద్దుల బతుకమ్మ దసరా పండగ నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చి వెళ్లే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆర్టీసీ. ఇందులో భాగంగా 11 రీజియన్ పరిధిలోని 110 మంది ప్రయాణికులకు 9,900 రూపాయల విలువ చేసే బహుమతులను అందజేయనుంది. టికెట్ వెనుక పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్లోని డ్రాప్ బాక్స్లో వేయాల్సి వస్తోంది. సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఈ నెల 12 నుండి 24వ తేదీ వరకు జేబీఎస్ నుండి కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆయా పట్టణాలకు 710 ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. 25 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆయా ప్రాంతాల నుండి జేబీఎస్కు 610 బస్సులను నడపనుంది. సీజన్ నేపథ్యంలో ఛార్జీలు పెంచకుండా పెద్దలకు 230 రూపాయలు, పిల్లలకు 130 రూపాయల చొప్పున సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతమైన బస్సు ప్రయాణం చేసి లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్ పొందాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు చిట్టి వెంకటరమణ. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 2007లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేశానన్నారు. ఇటీవల కుటుంబ అవసరాల కోసం 10 గుంటల ఆస్తిని విక్రయించానన్నారు. మిగిలి ఉన్న 35 గుంటల భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించారని తెలిపారు. తన భూమిలోకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే వారిని రానివ్వకుండా కోర్టులో 2021లో
కోర్టులో కేసు వేశానన్నారు. తన భూమిని వదులుకోవాలని 30 లక్షలు ఇస్తామని మంత్రి హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపి తక్షణమే తన భూమిని ఇప్పించి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను బ్లైండ్ సార్, నేను బ్లైండ్ను. నా బ్లైండ్ తనం చూసుకొని వీళ్ళందరూ నా ల్యాండ్ను కబ్జా చేయడం. మార్కెట్ వాల్యూ 4 to 5 CR వరకు ఉంటుంది సార్. దానికి 30 లక్షలు ఇస్తా పట్టుకొని పోమని పదే నన్ను బెదిరిస్తున్నారు సార్. నన్ను దయచేసి నాకు కేటీఆర్ గారు నాకు రక్షణ కల్పించండి, పోలీసుల నుంచి నాకు విముక్తి చేయండి సార్. వీళ్ళకి నా ల్యాండ్లో ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కూడా దౌర్జన్యంగా కన్స్ట్రక్షన్ చేస్తారు సార్. నన్ను కాపాడండి సార్. బ్లైండ్ సార్. నేను గంగ్ల కమలాకర్ గారితో నాకు ప్రాణభయం ఉందండి. వారి అనుచరులైనటువంటి కర్ర రవీందర్ రెడ్డి, మైపాల్, వీళ్ళ ముగ్గురితో నాకు ప్రాణభయం ఉందండి. దయచేసి నన్ను వాళ్ళు ఏమైనా పోలీసుల ద్వారా నన్ను బెదిరిస్తున్నారు సార్. ప్రొడక్షన్ ఇవ్వండి నాకు. నేను వాళ్ళ భయానికి నేను కరీంనగర్ టు హైదరాబాద్ పారిపోయి వచ్చినాను. లేదంటే చంపుతానని బెదిరిస్తున్నారు. నా ల్యాండ్లో సీసీ కెమెరాలు పెట్టించుకుంటూ నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండడం కూడా దౌర్జన్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గ కమిటీని నియమించారు. నియోజకవర్గ కన్వీనర్గా పంతాటి రవీందర్కు నియామక పత్రాన్ని అందజేశారు. మైనార్టీ కన్వీనర్ ఎంఏ రషీద్, జమ్మికుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కాటం తిరుపతి, ప్రధాన కార్యదర్శులుగా కోడూరు లక్ష్మణ్, సామడి కోమ్రయ్య తదితరులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి యాదయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గంగా భవానీ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్యు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయనో మంత్రి దగ్గర పిఆర్ఓ, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న చందంగా ఉందట మనోడి వ్యవహారం. ఇటీవల మంత్రి చేతుల మీదుగా జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేయగా దానిలో ఈ క్రమంలో మల్లికార్జున్ తిమ్మాపూర్ మండలంలో 2 ప్లాట్లను రెవెన్యూ అధికారుల నుండి పట్టా పొందినట్లు జర్నలిస్టుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పట్టా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. జర్నలిస్టులకు పట్టాల పంపిణీలో పూర్తి అవకతవకలు జరిగినాయి. అందులో పూర్తిగా అనర్హులను ఎంపిక చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి జర్నలిజం వృత్తిని నమ్ముకొని ఆశపడ్డ వారికి పూర్తి అన్యాయం జరిగింది. అందులో మంజూరు చేసిన పట్టాలలో మంత్రి పిఆర్ఓ మల్లికార్జున్కు ఇదివరకు గతంలోనే వచ్చింది. ఇప్పుడు కూడా అలా తండ్రికి, తల్లి, అన్నకు, వాళ్ళ వదినకు, వాళ్ళ అక్కకు, వాళ్ళకందరికీ ఎంపిక చేశారు. అవి పూర్తిగా అనర్హులు. వాళ్ళు జర్నలిస్టులే కాదు. ఇది ఇలా ఉండగా ఈ నెల 8వ తేదీన పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని కొందరు జర్నలిస్టుల నాయకులు జిల్లా కలెక్టర్ గోపికి ఫిర్యాదు చేశారు. పంపిణీలో జర్నలిస్టుల పేరుతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు బీపీఎల్ సెక్షన్ కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కరీంనగర్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు కాకుండా ఇతరులకు పట్టాలు కేటాయించడంలో మనోడి పాత్ర ఉందంటూ జర్నలిస్టుల సంఘం మండిపడుతోంది. సదరు పీఆర్ఓ వ్యవహార శైలిపై మంత్రి దృష్టిని సారించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మల్లికార్జున్ అనే వ్యక్తి అలుగునూరు గ్రామంలో తనకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెడితే ఆ పొరుగున ఉన్న వ్యక్తుల అభ్యంతరాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు దాన్ని కూల్చివేసిండ్రు. ఇది వాస్తవమా కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే మల్లికార్జున్ మంత్రి పేషీలో ఉంటూ తన తల్లి పేరిట ఇవాళ నివేశన స్థలం పట్టా పొందిండ్రు అనే దినపత్రికలో పనిచేస్తున్నాడన్న సాకు చూపి తన సోదరుని పేరు మీద కూడా మరో పట్టా పొందిండ్రు. ఈ అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నిన్న జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతల ప్రచారం కొనసాగుతోంది. కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించిన పార్టీ నేతలు స్థానికుల సమస్యలు ఆరా తీశారు. 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పాలనతోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతోందని ఆ పార్టీ నేతలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలోని 9వ వార్డులో డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రూరల్ అధ్యక్షులు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పిట్టల తిరుపతి పాల్గొన్నారు. 8 సంవత్సరాలుగా బ్రిడ్జి కడుతూనే ఉన్నారు. 3 సార్లు కూలిపోయింది. అవునా కాదు ఆలోచన చేయమంటున్నాం. గుడి చెరువును మురుగు చెరువుగా మార్చేందు, మూల వాగును మూసీ నదిగా మార్చేందు. వేములలో బాలికల జూనియర్ కాలేజ్ లేదు, బాలికల డిగ్రీ కాలేజ్ లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్లుగా వేములోడ పట్టణ పరిస్థితి, వేరే నియోజకవర్గ పరిస్థితి తయారైన సందర్భంలో ఈ మధ్యలో 9వ వార్డులో ఉన్నాం. దళిత బంధు పేరిట దగా చేసిన వైనాన్ని గమనించమని కోరుతున్నాం. బీసీ బంధు పేరిట బీఆర్ఎస్ బంధుగా మారిన వైనాన్ని గమనించమంటున్నాం. ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నటువంటి ప్రభుత్వం వేములవాడ పట్టణంలో ఏ ఒక్క పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిలేనటువంటి పరిస్థితిని గమనించమని కోరుతున్నాం. ఈరోజు దళిత వాడలో ఎస్సీ కాలనీలో తిరుగుతున్న సందర్భంలో ఆనాటి ఇందిరమ్మ ఇండ్లే తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ లేదని వాటి సందర్భంగా ప్రజలే చెప్తున్న సందర్భంలో మేము అన్నాం అనేక సార్లు. టీఆర్ఎస్ పార్టీకి సవాల్ కూడా విసిరినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరారు. డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లూరి రాజిరెడ్డి మాట్లాడుతూ 4 సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తున్న ఆది శ్రీనివాస్కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలపతి, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ పాల్గొన్నారు. ఈసారి రావాలి కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల కష్టాలు తొలగాలంటే ఎందుకో వేములవాడ వెనుకబడిపోయింది. అన్ని మండలాలు రుద్రంగి కానీ, చందుర్తి కానీ, కోనరాపేట కానీ, రూరల్, అర్బన్, కట్లాపూర్, మేడిపల్లి, భీమారం, వేముల నియోజకవర్గం మొత్తం కూడా వెనుకబడిపోయింది. సాగునీటి రంగంలో, త్రాగునీటి రంగంలో, రోడ్లు, బ్రిడ్జీల అంశంలో, విద్యలో, వైద్యంలో. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకాలు తీసుకొని పోతామని ఇచ్చినటువంటి హామీ మేరకు, మాట మేరకు 4 సార్లు ఓడినా మీ మధ్యలో ఉంటాయని చెప్పి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.